ఫిల్మింగ్ నందు ఎప్పుడో అడిగారు, వాజ్ లైక్ ఎందుకు ఎస్ చెప్పావు అని అడిగారు. అప్పుడు ఐ వాజ్ లైక్ హూ విల్ సే నో టు సంథింగ్ లైక్ దిస్ కదా అండి. సో ఈ స్టీరియో టైప్ చేయడం ఇవన్నీ డెఫినెట్లీ ఆ థాట్ ఉంటుంది, అది నో అని చెప్పలేదు. బట్ ఐ థింక్ ఇప్పుడు మనకి ఎంత మాత్రం ఈ పెద్ద సినిమా, చిన్న సినిమా, కాంటెంట్ డ్రివెన్ సినిమా, ఈ బిగ్ బడ్జెట్ ఫిల్మ్, స్మాల్ బడ్జెట్ ఫిల్మ్, ఇలాంటి కాన్వర్జేషన్స్ మీద డిస్కషన్ మనం ఎంత మాత్రం చేస్తున్నామో, అలాగే నాకు తెలిసి బిట్వీన్ ద మీడియా అండ్ బిట్వీన్ యాక్టర్స్ ఆ ఒక సినర్జీ వచ్చేస్తే, when we stop asking questions like this or when we stop having మనల్ని ఒక నీష్ లోపలికి మనం పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సినిమా చూసి ఒక ఫీమేల్ ప్రొటాగనిస్ట్ ఉన్నారు, ఇది ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్పిన వెంటనే ఇట్స్ అన్నెసెసరీ ఫాలోయింగ్ ఇన్ టు అ నీష్ వితౌట్ ఈవెన్ అస్ ట్రయింగ్. అవసరం లేదు కదా. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద మోస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్ వితౌట్ అ డౌట్, బికాజ్ మీకు కావాల్సినంత ఉంది. అండ్ రాయలసీమలో ఫస్ట్ ఫిల్మ్ వితౌట్ ఎనీ బ్లడ్, సో అలాంటి కొన్ని ఇది ఉంది. బట్ ఇట్స్ అ వెరీ ఇట్స్ వెరీ రేర్ దట్ మిమ్మల్ని మీరు ఒక స్క్రీన్ మీద చూడగలిగే ఒక సినిమా, అది చాలా రేర్ అనమాట. ఎస్పెషలీ నాకు చాలా ఎక్కువ గౌరవంగా నేను చెప్తున్నాను దట్ తెలుగులో ఇలాంటి ఒక ఫిల్మ్ నేను యాక్ట్ చేస్తున్నానంటే దట్ ఈస్ ఐఎమ్ వెరీ వెరీ థ్రిల్డ్ అబౌట్ దట్, మోర్ ఇంపార్టెంట్లీ యాజ్ అ మలయాళీ గర్ల్. బికాజ్ మనం ఎప్పుడు చూస్తున్నాం, ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఈస్ ఎక్సలెంట్ ఫిల్మ్స్ ఇన్ మలయాళం, బట్ ఐ డోంట్ నో, యాజ్ అ మలయాళీ తెలుగు సినిమాలో ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తుంది, అందరూ ఇటువైపు కూడా చూడాలి అనే ఆ ఒక ఇది నాకుంది. అండ్ అది ఈ ఫిల్మ్ ద్వారా వస్తుందనే నమ్మకం ఉంది. సో వై వుడ్ ఐ సే నో టు అ ఫిల్మ్ లైక్ దిస్? రావాలని కూడా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హిందీ కూడా ఉందండి, సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ నేమ్ టు మేక్ ఇట్ బిగ్ అండి. ఓకే, కన్నడ ద రీజన్ వై వీ డిడ్ంట్ గో కన్నడ ఇస్ అక్కడ ఈవెన్చువల్గా all the people, even the Kannadigas are watching in Telugu only. So that's the only reason we didn't put the Kannada name there. But we'll be releasing in Karnataka and Bangalore as well. డైరెక్టర్ గారు అంటే 35 అండ్ 85 అనేది పెట్టడానికి పర్ఫెక్ట్. అంటే 90s ఈ మధ్యన ఒకటి వచ్చింది, పెద్ద హిట్ అయింది, దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అది కూడా ఒక సిరీస్ అయినా కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వచ్చింది కదా. సో అలా ఏమైనా రిలేటబుల్ చేశారా, లేకపోతే 35 పెట్టడానికి రీజన్ స్పెసిఫిక్గా? కరెక్ట్, 36.5 అని పెట్టుకోవచ్చు. ఇట్స్ లైక్ కథ దానికోసమేనండి. అంటే మొత్తం ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఉంటాయో కథలో, వీళ్ళ ఫ్యామిలీలో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఆ నెంబర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అంతే, అంతకన్నా పెద్ద రీజన్ ఏం లేదండి యాక్చువల్లీ. ఓకే, అయితే నివేద గారు మీరు కూడా 35. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ ఓన్లీ, అంతే అండి. ఓకే, ఐ షుడ్ నాట్ పుట్ హిమ్ డౌన్, బట్ నా తమ్ముడు కొంచెం 35 ఇన్ మ్యాథ్స్. డైరెక్టర్ గారు చెప్పండి సార్. మాటల్లో నేను చెప్పొచ్చండి, కానీ సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ప్రసాద్ పాత్ర. సో ప్రసాద్ని చూస్తే మీకు నాకు తెలిసి మీ నాన్నగారు గుర్తు రావచ్చు, అండ్ మీరు నాన్నగా కూడా మీకు గుర్తు రావచ్చు. ఓకే, సో ప్రసాద్ అనే వ్యక్తి చాలా చాలా ఒక తిరుమల తిరుపతి ఆ చుట్టుపక్కల ఒక బస్ కండక్టర్గా చేసుకునేవాడు. మీరు అన్నట్టు పిల్లల్ని బాగా చదివించాలి, అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్ని ఇవ్వాలని నమ్మే వ్యక్తి. సో విశ్వాన్ని మీరు చూస్తారు, మీరే నాకు తర్వాత నాకు అలా అనిపించిందండి అని మీరే నాకు చెప్పినప్పుడు నేను మళ్ళీ వింటాను. అంటే సార్ గుడ్ క్వశ్చన్ సార్. సార్ నాకు ఆ బ్లాక్ మ్యాజిక్ అవి ఎప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు సార్. సో బేసిక్గా మన అనుభవాల నుంచి కథ పుడుతుంది సార్. ఇది నా జీవితంలోంచి, నా అనుభవాల నుంచి పుట్టిన కథ. 35 మీరు? నేను 35 కాదు సార్, కానీ దానికి దగ్గరగానే ఉంటాను సార్. ఓకే, సో విషయం ఏంటంటే సార్, అంటే కథ అన్నది మన జీవితాల నుంచి పుడుతుంది సార్ ఎప్పుడైనా. ఎగ్జాక్ట్. సో ఇది మన చాలా మంది జీవితాల్లోంచి, నేను చూసిన జీవితంలోంచి, నేను చదివిన పుస్తకాల్లోంచి, నేను చూసిన సినిమాల్లోంచి హానెస్ట్గా పుట్టిన కథ. ఇంకా అంతే సార్, అంతకన్నా పెద్ద ఏం లేదు. మా నాన్న మీరన్నట్టు మధ్యతరగతి. ఓకే, ఆయన పెంచిన విధానం, మా అమ్మని నేను చూసిన విధానం, అంతే, అంతకన్నా ఇంకేం లేదు సార్. అంటే నార్మల్గా కి అన్నది మీ ఎస్టిమేషన్ అయితే నాకు తెలియదు, కానీ సార్ ఒకటి చెప్పగలను, మోస్ట్ కమర్షియల్ థింగ్ ఇన్ ఎనీ స్టోరీ ఇస్ ఎమోషన్ సార్. ఆ ఎమోషన్ అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది సార్. ఓకే, సో వీ మేడ్ ఏ కమర్షియల్ ఫిల్మ్ అని నేను నమ్ముతున్నా, బికాజ్
ఇప్పుడు ఆఖరికి ఆ బ్లాక్ మ్యాజిక్ సినిమాలో అవ్వచ్చు, కేజీఎఫ్లో అవ్వచ్చు, లేకపోతే ఇంక పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అవ్వచ్చు, ప్యూర్లీ అంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీలో మాట్లాడాలి అంటే అమ్మ సెంటిమెంట్కి మించిన సెంటిమెంట్ మన సినిమాలో ఇంకా రాలేదు సార్. దట్స్ ద మోస్ట్ కమర్షియల్ ఎలిమెంట్. ఓకే, అలా మాట్లాడుకుంటే ప్లేయింగ్ టు ద గ్యాలరీలో అయితే, కానీ హానెస్ట్లీ చెప్పాలంటే సార్ ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ ఎమోషన్స్. మనిషి ఉన్నంతకాలం ఈ సినిమా ఉంటుంది సార్. ఓ మీది మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అయితే సోషల్ కామెంటరీలో అయితే ఏం చేయలేదు, ఎమోషన్స్ మీదే మనకి రన్ అయ్యాయి కదా. ఓకే, మనకి ఆ ప్రసాద్ సరస్వతి వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళ జీవితంలో 35 అనే ధర్నాలు చేసేది ఏం కాదు. అట్ ద సేమ్ టైం మంచి క్వశ్చన్. మీరు అక్కడ చూస్తే